దేవుని వాక్య భాగాన్ని మనం చదువుకుంటూ ఉన్నాము. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన. అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాట. అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు తన కుమారుడైన తన భక్తుడైన అబ్రహాంతో చేసిన వాగ్దానం. ఈ ఆదికాండం 17వ అధ్యాయము మొదటి 5 చరణాల్లో మనం చూస్తాం. ఒక భక్తునితో దేవుడు మాట్లాడటం, అది ముఖాముఖిగా మాట్లాడటం. ఇది ప్రపంచంలో ప్రస్తుత దినాల్లో ఎక్కడైనా జరుగుతుందా అని మనం ఆలోచన చేస్తే ఏమో చెప్పలేము అనే మాటే ఎక్కువగా మనం వింటాం. ఈ భాగంలో మనకు కనబడుతున్నటువంటి మాట వృద్ధాప్యమందు అబ్రహాము 90 సంవత్సరాలు అతనికి వచ్చిన తర్వాత దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడట. అబ్రహాము బాల్య దినములు యందే ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. నీవు నీ యొక్క ఆ జన్మస్థలాన్ని విడిచి రమ్మని చెప్పాడు. దేవుని మాట అబ్రహాము నమ్మాడు. తన కుటుంబాన్ని విడిచి తన సహోదరుని కుమారుని వెంట పెట్టుకొని బయలుదేరాడు. ఇప్పుడు ఈ 17వ అధ్యాయంలోనికి వచ్చేసరికి అబ్రహాముకి 90 సంవత్సరాలు వచ్చినాయి. ఈ 90 సంవత్సరాలలో అబ్రహాము వృద్ధాప్యములో అడుగుపెట్టినట్లుగా మనం చూస్తాం. ఈ 90 సంవత్సరాల దేవునితో ప్రయాణం అబ్రహాముకి ఉన్నప్పటికీ అబ్రహాము మనసులో కానీ బయట కానీ దేవుని నిందించినటువంటి వాడు కాదు. అబ్రహామును గురించి దేవుడు అనేకమైన మాటలు మంచి సాక్ష్యాన్నే ఇచ్చాడు. ఈయన విశ్వాసులకు తండ్రి అని చెప్పాడు. అబ్రహామా, నువ్వు ఎవరిని దీవిస్తే నేను వాళ్ళని దీవించేస్తానని వాగ్దానం చేశాడు. చక్కటి తోడ్పాటు దేవుని దగ్గర నుంచి, చక్కటి సహాయము అబ్రహాంకు ఉంది. ఇటువంటి నేపథ్యంలో అబ్రహాము సంతానము లేని వ్యక్తిగా కనబడుతున్నాడు. అబ్రహాం సంతానము లేని వ్యక్తిగా కనబడుతున్నాడు. 90 సంవత్సరాలు ప్రాయం వచ్చింది, పిల్లలు లేరు కాబట్టి ఇక దేవుని అడగటం ఎందుకులే అని విసిగి ఊరుకోలా, విశ్వాసము తగ్గనియ్యలేదు. ఇలా అబ్రహాం చేసుకుంటూ దేవుని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ పోతూ ఉండగా ఒకరోజు దేవుడే ప్రత్యక్షమై మాట్లాడాడు. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో ఒక మనుష్యుడికి దేవుడు ప్రత్యక్షం అవడం అనేది సామాన్యమైన అంశం కాదు. ఆకాశమందు ఆయన మహిమలో ఉన్నటువంటి వాడు, అల్పుడు, భూమి మీద మంటి వంటి వాడు మనుష్యుడు. ప్రత్యక్షమై మాట్లాడాల్సినంత అవసరం దేవునికి ఏమొచ్చింది? ఒకవేళ దేవుడు అబ్రహామును శారాను ఆశీర్వదించి బిడ్డల్ని దేవుడు అనుగ్రహించేయచ్చు కదా. మరి మాట్లాడే ఎందుకు సంతానాన్ని ఇవ్వాలి? ఈ భూమి మీద చాలామంది భార్యాభర్తలు కుటుంబంగా జీవిస్తూ ఉన్నారు. అందరితో దేవుడు మాట్లాడే సంతానాన్ని ఇస్తున్నాడా? లేదే. మరి వీరితో మాట్లాడే ఎందుకు సంతానాన్ని ఇవ్వాలని దేవుడు తలంచాడు. జకర్యా ఉన్నాడు లోకాసువార్త 1వ అధ్యాయంలో. ఆయన యాజకుడు, దేవుని సన్నిధిలో అతను ధూపం వేస్తూ ఉన్నాడు, పూజా క్రమాన్ని జరిగిస్తూ ఉన్నాడు. తన భార్య ఎలిజబెత్ సంతానం లేదని అక్కడ కనబడుతుంది. కానీ ఈ జకర్యా దేవుని సన్నిధిలో ధూపం వేస్తూ ఉంటే, వచ్చిన వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే,
వాళ్ళందరూ తిరిగెళ్ళి కొన్ని నాళ్ళకు మళ్ళా తిరిగొచ్చి, అయ్యా మీరు ప్రార్థన చేయటం వల్ల నాకు ఈ బిడ్డ పుట్టాడు. ఈ బిడ్డకి మరలా మీరే నామకరణం చేయండని దేవుని సన్నిధిలోనికి తీసుకొని వస్తే, వాళ్ళందరికీ నామకరణం చేస్తున్నటువంటి ఈ జకర్యాకి ఎలాగుంటది? ఈయన ప్రార్థన చేస్తే అందరికీ పిల్లలు పుడుతున్నారు. ఈయన ప్రార్థన చేస్తే అందరి కుటుంబాల్లోనూ ఆనందం కలుగుతుంది. కరువు తగ్గిపోతూ ఉంది, శ్రమలు తగ్గిపోతున్నాయి, నిందలు తొలగిపోతున్నాయి. సమృద్ధి అయినటువంటి పరిస్థితులు దైవ సేవకుడు ప్రార్థన చేసి పంపిస్తే కలుగుతున్నాయి. అదే దైవ సేవకుని యొక్క ఇంట్లో వెలితి కనబడుతుంది. అప్పుడు కూడా దేవుడు అతని హృదయాలలో ఉన్నటువంటి వెలితిని చూసి ఎలిజబెత్ను ఆశీర్వదించి చక్కటి బిడ్డను ఇచ్చేయలేదు. దేవదూతను పంపించి దేవదూతతో మాట్లాడి వాగ్దానం చేయమని చెప్పాడు. ఇక్కడ ఏదో ఒక ఆంతర్యం ఉంటుంది దేవుని యొక్క కార్యాలకి. దేవుడు ఎప్పుడు అనాలోచనగా ఏ పని చేసి ఉండేవాడు కాదు. ఇక్కడ అబ్రహాముతో మాట్లాడే ఎందుకు సంతానాన్ని ఇవ్వాల్సి వచ్చింది, జకర్యాతో మాట్లాడే ఎందుకు దేవుడు సంతానాన్ని ఇవ్వాల్సి వచ్చింది. ఇంకా బైబిల్లో చాలామంది భక్తుల జీవితాల్లో మాట్లాడిన తరువాతే సంతానాన్ని ఇచ్చాడు. మనోహకు సంసోనును దేవుడు ఇచ్చినప్పుడు మాట్లాడే ఇచ్చాడు. మాట్లాడి ఇచ్చిన సంతానము ఇక మాట్లాడేడో లేదో తెలియదు, కానీ భూమి మీద కలిగిన సంతతి చాలామంది ఉన్నారు. వీరికి వారికి చాలా వ్యత్యాసం ఉంది. దేవుడు ఎవరిని గురించి మాట్లాడి సంతానాన్ని అనుగ్రహించాడో వారు చరిత్ర పురుషులు అయిపోయారు. లోకంలో చరిత్రను సృష్టించగలిగిన గొప్పవారు అయిపోయారు. ఒక ప్రత్యేకత ఉందని దేవుడే చాటి చెప్పినటువంటి ఆనవాళ్ళు ఆ భాగంలో కనబడుతున్నాయి. ఒక ఫలము పొందాలి అంటే అబ్రహాం ఏం చేయాలో ఆ భాగంలో రాశాడు. ఏం రాశాడట? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. దేవునికి మహిమ కలుగును గాక. హానాకు దేవుని సన్నిధిలో 360 సంవత్సరాలు సహవాసం చేశాడు. దేవుని సన్నిధిలో చాలాసార్లు మనం భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ విశ్వాస వీరులుగా సీనియర్ భక్తులుగా మనం చెప్పుకుంటాం. కానీ ఈ రెండవ కారణం మనం జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క భక్తి ఎలా ఉందో అర్థమైపోతుంది. అబ్రహాంతో చెప్పిన మాట ఏమిటంటే, నడుచుచు అక్కడితో సరిపోద్దులే అని చెప్పలా, నిందారహితుడిగా ఉండమని చెప్పాడు. చాలా ప్రాముఖ్యమైంది. భక్తి చేయటం అనేది అంత గొప్ప ఏమీ కాదు, కానీ ఆ భక్తి నిందల వైపు దారి తీయకుండా జాగ్రత్త పడడం చాలా ప్రాముఖ్యమైన అంశం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఒక మాట కనబడుతుంది. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కల్మషమైనటువంటి భక్తి ఏమిటంటే, దిక్కులేని పిల్లలను వారి ఇబ్బందులలో పరామర్శించి సహాయం చేయటం. ఆ సందర్భంలో దేవుడు చెప్పిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడాలి. ప్రాముఖ్యమైనది ఏంటంటే వ్యక్తిత్వం మలినమైపోకూడదు. నేను చూసిన తర్వాత, నీ భక్తిని చూసిన తర్వాత భయం పుట్టాలి జనాలకి. పన్నెత్తి మాట అనటానికి వెన్నులో వణుకు పుట్టాలి. ఎందుకంటే ఇజ్రాయేలీల దేవుడు ఇజ్రాయేలీలతో ఉన్నాడు కాబట్టి మనము గెలవలేము.
ఇజ్రాయేలీలు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుతూ ఉన్న కాలాల్లో వారి మధ్యలో నుంచి ఇమ్మడలేక వెళ్ళిపోయాడు దేవుడు. దేవుడు మనతో ఉండాలి అన్నా, మనము దేవునితో ఉండాలి అన్నా, దేవుడు మనకేదైనా ఇవ్వాలి అన్నా, మనం భక్తితో పాటు పవిత్రమైన జీవితాన్ని జీవించటం అలవాటు చేసుకోవాలి. ఎవడేమనుకుంటే నాకెందుకు, కుక్కలు ఎన్నో నా వెనక మొరుగుతాయి, నాకెందుకు అని దులుపుకొని పోకూడదు. ఆ మచ్చ, ఆ నింద నీ మీద పడకుండా నువ్వు జాగ్రత్త పడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని చెప్పాలంటే జనాలు నిన్ను చూడగానే నిప్పు అని చెప్పాలి. జకర్యా గ్రంథంలో కూడా అదే మాట కనబడుతూ ఉంటుంది. యెహోషువను గూర్చి అపవాది నేరారోపణ చేయడానికి తీర్మానం చేసుకున్నప్పుడు ఇతడు నిప్పు వలె నాకు కనబడుచున్నాడు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అందువల్ల వ్యక్తిత్వం చాలా ప్రాముఖ్యమైంది. దేవుని సన్నిధిలో మన వ్యక్తిత్వాన్ని పాడు చేసుకుంటే, మన సాక్ష్యాన్ని పాడు చేసుకుంటే మన సీనియారిటీ అంతా కొట్టుకొని పోద్ది. ఇన్ని సంవత్సరాల భక్తి వృధా అయిపోతుంది అన్నమాట అండి. భక్తికి మూలమైన ఏమిటంటే పవిత్రమైన మన జీవితం, నిందలు లేకుండా ఏమండి మనల్ని మనం దేవుని సాన్నిధ్యంలో కాపాడుకోవటం. అబ్రహాంతో చెప్పిన మాట అదే. ఏమని చెప్తున్నాడు? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము, నేను నా నిబంధనను నియమించి నిన్ను వృద్ధిపరుస్తాను అని చెప్పాడు. దేవుని సన్నిధిలో మనం చేయాల్సిందే మనం చేస్తే దేవుడు ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. అన్నింటికీ తొందరపాటు పనికిరాదు. ఆయన ఏ సమయంలో ఏది చేయాలని దేవుడు తలస్తున్నాడో ఆ సమయంలో దేవుడు దానిని ఆయన భక్తుల జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. లూకాసు వార్తలో మరొక మాట కనబడుతూ ఉంటుంది. 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనం ఒకసారి చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యము చెప్పబడుతున్న మాట ఏమిటంటే, పైనుంచి ఆ అభిషేకం దిగొచ్చే వరకు నీవు ఏం చేయాలటండి? ఆ చోటు నుంచి వెళ్ళిపోవడానికి వీలు లేదు. ఈ భూమి మీద భక్తి నిరీక్షణ ఎంతకాలం అంటే కొంతకాలమేనన్నమాట అండి. దేవుని ఎదుటే బోల్డ్ అన్ని కండిషన్స్ పెడతాం. కాసుకో ప్రభువా, ఈ వారంలో అవ్వకపోతే నేను వదిలేస్తా. నీ మందిరానికి 3 వారాలు వస్తాను, ఈ 3 వారాల్లో జరగకపోతే నువ్వు చేయలేనట్టే, నీకు నాకు జట్టు పీస్. ఇంకా మనోళ్ళు ఈ మధ్య మరీ బొత్తిగా 3 అంటే ఒకవేళ జరగకపోతే లేని పని గొడవని 7 అని చెప్తున్నారు. ఎన్ని వారాలు అటండి? 7 వారాలు కనుక కష్టపడి మా పాకల్లోనికి వచ్చేస్తే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. కండిషన్స్ అన్నమాట, దేవునితో కండిషన్స్. 7 వారాలు నువ్వు రావటం వల్ల, 3 వారాలు రావటం వల్ల, 1 వారం రావటం వల్ల ఏదో కలుగుతుంది అంటే కుదరదు అన్నమాట. దేవుని సాన్నిధ్యంలో నీ వ్యక్తిత్వాన్ని క్రమపరుచుకొని, నీ ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకొని, దేవునికి ఎదుట నిందారహితుడిగా జీవించే జీవితాన్ని అలవర్చుకుంటే దేవుడు తన యొక్క అనుగ్రహాన్ని చూపిస్తాడు. దేవుని యొక్క శక్తి నీ మీదకి దిగొచ్చే వరకు ఆయన సాన్నిధ్యంలోంచి నువ్వు బయటికి వెళ్ళటానికి వీల్లేదు. కండిషన్ అన్నమాట. నువ్వు వెళ్తే ఏమవుతుందంటే
జరగాల్సిందే జరుగుతుంది. దేవుడు ఎందుకు చెప్పాడు? ఒక నిబంధన. ఆయన మాట నువ్వు వింటావా లేదా? ఆయన మాటకు నువ్వు గౌరవిస్తున్నావా లేదా? ఆయన చెప్పినట్లుగా చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా లేదా? చెక్ చేసుకోవడానికి ఈ నిబంధనలు. తిరగడం మనిషి ధర్మం, తిరుగుతూ ఉంటాడు. దేవుని ధర్మం ఏంటంటే శుద్ధి చేస్తూ ఉంటాడు అని చాలామంది ఇక పరగడ పందుల్లాగా బురదల్లో దొర్లుతూ ఉంటారు. పాపపు నీచపు అవస్థలో పరుగులు తీస్తూ ఉంటారు. ఎవ్వరూ పరిశుద్ధంగా పుట్టి ఉండరు భూమి మీద. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని బైబిల్లో కనబడుతుంది. కానీ పవిత్రపరచబడిన తర్వాత, పరిశుద్ధపరచబడిన తర్వాత, మేము ఆత్మీయులుగా ఉంటామని దేవుని సాన్నిధ్యంలో దేవుని ఎదుట ప్రమాణం చేసిన తర్వాత మరలా పాత స్వభావంలోనికి మనం దిగజారిపోయిన అనుభవం ఏదైనా ఉంది అంటే అది నీ ఇష్టం. కానీ దేవుడు నీ జీవితంలో ఏం చేయలేదని చెప్పడానికి మాత్రం నీకు అర్హత ఆ రోజే నువ్వు కోల్పోతావు. జాగ్రత్తగా ఉండాలి. ఆదికాండం 24వ అధ్యాయంలో 40వ వచనంలో మరొక మాట మనకు కనబడతా ఉంటుంది. ఆదికాండము 24:40లో ఏముంటుందంటే, అబ్రహాము కుమారుడికి వివాహం చేయాలనుకున్నప్పుడు ఎలియాజరుతో చెప్పిన మాట, అయ్యా నీ ఇంటికి తగిన అమ్మాయిని వెతకమని చెప్తున్నావు, వెతకడానికి నేను బయలుదేరతాను, దొరకకపోతే సంగతి ఏంటి అంటాడు. అప్పుడు అబ్రహాం చెప్తాడు, నేను ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపించి నీ ప్రయాణం సఫలపరుస్తాడు. ఇక్కడ కావలసిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, అబ్రహాం ఏం చెప్తున్నాడో తెలుసా? నేను ఎవరిని సన్నిధిలో జీవిస్తున్నానో నీకు తెలుసా? అబ్రహాము గుడారంలో ఉన్నాడని తెలుసు. ఏమండి, అబ్రహాం ఏమో మధ్యాహ్న వేళలో చెట్టు కింద కూర్చున్నాడని మనకు తెలుసు. అబ్రహాము పలానా ప్రాంతంలో గుడారం వేసుకున్నాడు, బలిపీఠం కట్టాడని మనకు తెలుసు. కానీ అబ్రహాము తన దాసుడైన ఎలియాజరుకి చెబుతున్న మాట ఏమిటంటే, నేను ఎక్కడ బ్రతుకుతున్నానో తెలుసా? మీరు చెప్పుకుంటున్న ఈ స్థలాల్లో నేను బ్రతకటం లేదు. నా బ్రతుకంతా నా దేవుని సన్నిధిలోనే. దేవుని సన్నిధిలో బ్రతికే బ్రతుకు కావాలి. శరీరం భూమి మీద ఉన్న కుటుంబము, భార్య, పిల్లలు, వ్యవస్థలు, వ్యవహారాలు ఎన్ని మనం చక్కదిద్దుకున్నా మన మనస్సు ఎల్లప్పుడూ దేవునితో ఉండాలి. ఎలీషా తన శిష్యుడైనటువంటి గెహాజీతో చెప్తున్న మాట ఏమిటంటే, నా ఆత్మ నీతో రాలేదా అంటాడు. అంటే దైవ భక్తునికి ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైన లక్షణం ఏమిటంటే, శరీరం ఇక్కడున్నా, పరిస్థితులన్నీ ఇక్కడున్నా, ఎక్కడో దూరంగా జరుగుతున్నటువంటి ముచ్చట ఆత్మీయ నేత్రాలతో చూసే ఒక గొప్ప ప్రత్యేకమైన అనుభవంలోనికి మనిషి నడిపించబడాలి. అది ఎలా సాధ్యము అంటే దేవుని సన్నిధిలో నివసించుచున్న వానికి మాత్రమే సాధ్యం. ఆయన దేవునితో ఉన్నాడు గనక, దేవుడు సర్వాంతర్యామి గనక ఆయన దూరంగా చూడలేని, నేత్రాలతో చూడలేనంత దూరంలో జరిగిన ప్రక్రియ నేను నీతో కూడా రాలేదా అని చెప్తాడనమాట. ఎలా సాధ్యం అంటే, ఆయన దేవునిలో ఉన్నాడు. నా యందు మీరును మీ యందు నా మాట. నేను దేవునిలో ఉన్నాను, ఎవరు జీవిస్తున్నానని చెప్తున్నాడు, అబ్రహాం చెప్తున్నాడు. అదే మాట ఎలీషా కూడా, నేను దేవునిలో ఉన్నాను గనుక నువ్వెక్కడ ఏమేమి చేసావో అది నాకు తెలిసింది. ఒక గొప్ప అనుభవము భక్తుడు ఎల్లవేళలా ఎలా ఉండాలంటే ఆయనతో ఉండాలి. మాట, చూపు, తలంపులు, పడక, క్రియలు ఎన్ని ఉన్నా, ఎలా ఉన్నా
నీ మనసు ఎల్లప్పుడూ నీ దేవుని సేవించే విధంగా ఉండాలి. ఒకసారి నేను జ్ఞాపకం చేశాను, మరలా ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నా. ఆర్తధ్వని అంటాం కదా, మన హృదయం ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండాలి. దైవ సేవకులు నరేష్ బాబు గారు వచ్చారని ఆయనకి నా మంచం మీద పడుకోవడానికి నేను ఆయనకి ఏర్పాటు చేసి, నేనేమో కింద పడుకున్నాను. ఆ మంచం ప్రక్కన కింద పడుకున్నాను. మీటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత భోజనాలన్నీ అయిపోయినాయి. సుమారు 11:30 తర్వాత 12కి దగ్గరలో పడుకున్నా. బాగా అలసిపోయి ఉన్నా. ఘోరంగా నిద్ర పట్టేసింది. ఇక ముఖం మీద నీళ్లు కొట్టినా లేవలేనేమో అన్నంత అలసట. ఆయన కూడా పడుకున్నాడు. మధ్యరాత్రిలో ఆయన లేచి మంచినీళ్ళు తాగడానికని లేచి కూర్చుంటే నేను పడుకొనుండి దేవుణ్ణి స్తుతిస్తున్నానంట. నా నోట్లో నుంచి శబ్దం వస్తూ ఉంది, స్తోత్రము స్తోత్రము స్తోత్రం అని. ఇదేంటి నిద్రపోడా? ఇప్పుడు దాకా తెలిగేసే ఉన్నాము, జస్ట్ 11:30కి ఎప్పుడు పడుకున్నాం, కానీ ఇలాగా స్తుతిస్తున్నాడు, ఈయనకి నిద్ర ఎప్పుడు పోతుంది అనుకున్నాడంట. ఉదయకాల సమయంలో మరలా నేను లేచి కుమారితో చెప్పి కాఫీ పాస్టర్ గారికి పంపించమ్మా అన్నప్పుడు ఆయన నాతో చెప్తున్న మాట ఏంటంటే, పాస్టర్ గారు రాత్రి మీకు నిద్ర పట్టలేదా అన్నారు. ఎందుకు పట్టలేదండి బాబు, ఎలా పడుకున్నానో నాకు తెలియదు, అంత గట్టిగా నేను పడుకుంటుపోయాను. ఎప్పుడూ పడుకోలేనంత గాఢమైన నిద్రపోయానంటే, లేదు పాస్టర్ గారు, మీ నోట్లోంచి దైవ స్తుతి వస్తూ ఉంది అన్నాడు. శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధమే అనేటువంటి మాట నాకు జ్ఞాపకం వచ్చింది. అంతరంగ పురుషుడు, రోమపత్రిక 8వ అధ్యాయంలో 26వ వచనంలో ఏం రాసి ఉంటుందంటే, ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తుంది. ఇది మనం గొప్ప కోసం కాదు, మన కొరకు మరొక వ్యక్తి సాక్ష్యం ఇచ్చినటువంటి వాస్తవం ఇది. మన జీవితాల్లో మన ఆత్మ ఎప్పుడు దేవుని కలిగిని, దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆ మహిమను కొనియాడుతూ ఉండే విధంగా ఉండాలి. ఈ తెల్లవారుజామున ఆన్లైన్ ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తూ ఉంటే మంగ ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఎప్పుడు 3:15కు 3:30కు మొదలు పెడుతుంది. ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆ ముందు రోజు శ్రీనివాసరావు గారు నాకు చెప్పారు. ఏం చెప్పారంటే, పాస్టర్ గారు నేను జాయిన్ అవుతాను, కానీ నేను పలానా టైంకి బస్కి వెళ్ళాలి అని ముందుగా చెప్పాడు. ఇప్పుడు అతను జాయిన్ అయ్యి ప్రార్థన చేయాలి. ప్రార్థన ముగించిన తర్వాత అతను బస్సుకు బయలుదేరాలి. ఆయన జాయిన్ అయిన తర్వాత మంగతో చెప్పాను, మంగ ప్రార్థన ఆపమ్మ, కొంతసేపు చేస్తాను. ఎన్నిసార్లు చెప్పినా ఆవిడకి వింటలేదు. ఆవిడ ప్రార్థన చేసుకుంటూనే వెళ్ళిపోతుంది. నా మాటలు ఆవిడకి వినటం లేదో, పట్టించుకోవట్లేదో ఏమో అనుకున్నాను నేను. చివరికి ఇతనికి ముందుగా చెప్పాడు కాబట్టి అతనికి అవకాశం కల్పించాలని ఆమెను మ్యూట్లో పెట్టి, శ్రీనివాసరావు గారు మీరు ప్రార్థన చేయండి అన్న. శ్రీనివాసరావు గారు ప్రార్థన చేసిన తర్వాత, ఆయన ముగించిన తర్వాత మంగ ప్రార్థన చేయంటే ఆవిడ చేస్తానే ఉంది అలాగే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం దేవునితో గడుపుతున్నప్పుడు తన్మయత్వంలో ఉండాలి. ఆయన నేను, నా మధ్యలో ఇంకెవరు రావడానికి వీల్లేదు. ఈ లోకంలో ఆస్తిపాస్తులైనా, ఈ లోకంలో మనం చేయాలనుకున్నటువంటి ఆలోచనలైనా దేవుని స్తుతించేటప్పుడు మధ్యకు రానియకూడదు. ఆయనలో నేను జీవించుచున్నాను, అబ్రహాం చెప్తున్నటువంటి మాట. ఆయన సన్నిధిలో నేను జీవించుచున్నాను అంటాడు. మన ఆత్మీయ స్థితి అలా ఉండాలన్నమాట. మనం పేదలమైనా ధనికులమైనా, చదువుకున్నా చదువుకోలేకపోయినా, భక్తుడనేవాడు ఎప్పుడు దేవుని స్మరిస్తూ ఆరాధిస్తూ అంతరంగమందు దేవుని ప్రశంసించే అనుభూతిని కలిగి ఉండాలి. దేవుడు అటువంటి ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటాడు, అటువంటి భక్తి జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అయితే సమాజంలో ఎలా ఉన్నారు అంటే, లూకాసు వార్త 10వ అధ్యాయము
30వ వచనంలో ఒక మాట కనబడుతుంది. భక్తులు ఎలా ఉన్నారంటే, దేవుడు తన వాంఛ ఏంటి? అందరూ ఎక్కడ ఉండాలటండి? ఆయన సన్నిధిలో ఉండాలి, చెప్పే వరకు ఉండాలి. ఇక్కడ 10:30లో కనబడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఒక మనుషుడట యెరూషలేము అనబడిన దేవుని యొక్క సాన్నిధ్యంలో నుండి భ్రష్టులుండే యెరికో పట్టణానికి దిగిపోతూ ఉన్నాడట. యెరూషలేము గూర్చి అది ఆశీర్వదించబడిన పట్టణం అని, దేవుని సన్నిధి ఆ స్థలంలో ఉందని, ఆ యెరూషలేములోనే ప్రభు యజ్ఞ పశువుగా మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాడని, యెరూషలేముకు ఒక ప్రత్యేకమైన ఉనికి ఉందని మనం బైబిల్లో చదువుతున్నాం చెప్పుకుంటున్నారు. అక్కడ ఉండడం ఎంత భాగ్యమో. నేటి క్రైస్తవులు చాలామంది జీవితంలో ఒకసారి అయినా యెరూషలేముకి వెళ్ళాలి అని అనుకొని చెప్పి ప్రయాణాలు చేసి ఆ యేసుక్రీస్తు వారు సంచరించిన, జన్మించిన ఆ స్థలాల్లో అడుగుపెట్టి రావాలని చాలామంది ఆశపడుతున్నారు. ఏంటి, అడుగు పెడితేనే ఆశీర్వాదమా? కానీ అక్కడే నివాసం ఉంటున్నటువంటి మనిషి అక్కడే నివాసం ఉండడం మానేసి అక్కడి నుంచి బయలుదేరి ఆశీర్వదించబడిన దేవుని యొక్క సాన్నిధ్యంలో నుంచి బయలుదేరి యెరికో పట్టణంలోనైతే అన్ని సదుపాయాలు నాకు దొరుకుతాయని బయలుదేరాడు ఆయన. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. దొంగలు పడ్డారు, దోచుకున్నారు, నష్టపోయారు. ఉండాల్సిన చోట ఉండకపోతే నష్టపోతారు. మనం ఎక్కడ ఉండాలి అంటే ఆయన సన్నిధిలో ఉండాలి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారని, తండ్రితో 2 కుమారులు ఉన్నారని మనం చదువుతాం యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానంలో. చిన్న కుమారుడు ఉండలేక నేను వెళ్ళిపోయి వ్యాపారం చేస్తానని బయలుదేరి వెళ్ళాడు. తండ్రి సాన్నిధ్యంలో నుంచి బయలుదేరి వెళ్ళినటువంటి కుమారుడు బాగుపడినట్టుగా ఏం కనపడలా అక్కడ. నీ దేవుడు నా దేవుడు నన్ను ఎందుకు తనతో ఉండమన్నాడు అంటే, ఒంటరిగా బ్రతికే ఆ పరిపక్వత మనకి ఇంకా రాలే. ఈరోజు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నామంటే ఆయన చెయ్యి పట్టుకున్నాడు అందువల్ల మాత్రమే. చెయ్యి విడిచిపెడితే మురికిలో దొర్లాడే పంది కంటే అతి త్వరగా పాపం వైపు పరుగులెత్తే స్వభావం మనిషిది. ఈరోజు పాపాన్ని చూసి నువ్వు అసహించుకుంటున్నావంటే, భయంకరమైనటువంటి పరిస్థితులకు నువ్వు సమీపంగా పోకుండా ప్రత్యేకంగా ఉన్నావు అంటే, నీ దేవుడు నిన్ను చెయ్యి పట్టి భద్రపరుస్తున్నాడని అర్థం. ఎందుకో పరిగెత్తాలనిపించింది, పరిగెత్తాడు, దొంగల చేతిలో పడ్డాడు, నష్టపోయాడనమాట. యెరికో ప్రజలందరూ నాశనం అయిపోతున్నారని, ఎలాగైనా రక్షించాలని దేవుడు సేవకుడిని ఏర్పాటు చేసుకొని పిలిచాడు. అయ్యా, నువ్వు వెళ్ళి ఆ పట్టణస్థుల యొక్క దోషం, వాళ్ళ నడవడికి చాలా భయంకరంగా ఉంది, వెళ్ళి సువార్త చేయి, మారు మనసు పొందితే సరి, లేకపోతే పట్టణం కాల్చబడుతుంది, చెప్పేసిరా అన్నాడు. వెళ్ళాల్సిన చోటికి వెళ్లకుండా అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యోనా గ్రంథం 1:3 ఆయన దేవుని సన్నిధిలో నుండి తర్షీష్కి వెళ్ళిపోయినట్లుగా కనబడుతుంది. ఎక్కడికి వెళ్ళిపోయాడటండి? తర్షీష్కి వెళ్ళిపోయాడు. చదవమ్మా. యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని ఎక్కేశాడు. ఇంకంతకంటే చెప్పాల్సింది ఏముంది? ఎక్కడి నుంచి పారిపోవాలని? దేవుని సన్నిధిలో నుంచి పారిపోవాలని. దేవుని సన్నిధిలో ఉండండి 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 అని దేవుడు చెప్తే, నేను ఉండను పారిపోతాను, ఉండను పారిపోతాను, ఉండను పారిపోతానంటే పరిగెత్తితే ఎవరికి నష్టం? ఆశీర్వాదం ఉన్న చోట్ల నుంచి ఆశీర్వాదం లేని స్థలాలకి
మనుషుడు పరుగులెత్తితే ఏమవుతాడు? నష్టపోతాడు. ఈ భాగంలో అదే మనకు కనబడతా ఉంది. ఆదికాండం 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఒక మాట కనబడుతుంది. 4వ అధ్యాయం 16వ వచనం. కయీను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి దేవునికి మహిమ కలుగును గాక. అయ్యగారు ఎక్కడి నుంచి బయలుదేరాడండి? దేవుని సన్నిధిలో నుంచి బయలుదేరి అక్కడెక్కడో కాపురం ఉన్నాడు. అక్కడెక్కడో కాపురం ఉన్నాడు. కయీనుకు మంచి సాక్ష్యం ఉన్నట్టుగా బైబిల్లో ఎతికితే దొరకదు మనకి. అవిధేయుడిగా, హంతకుడిగా, తొలి దినాల్లోనే, సృష్టి ఆరంభపు దినాల్లోనే, మరణం అంటే ఏంటో తెలియని దినాల్లోనే మరణాన్ని తన సహోదరుడికి రుచి చూపించినటువంటి వ్యక్తి. దేవుని సన్నిధిలో పోని ఉండరా బాబు అంటే నేనుండనని బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళినటువంటి వాడు ఆశీర్వదించబడ్డా అంటే లేదనే చెప్పాలి. దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రతిష్ఠించుకోవాలి. ఇలా ప్రతి ఒక్కరూ తమ్మును తాము పరీక్ష చేసుకున్నప్పుడు మనం దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతున్నామా? దేవుని సన్నిధిలో నుంచి దూరంగా పారిపోయామా? ఆ యోనా ఎంత దూరం పారిపోయాడు? ఈ కయీను ఎంత దూరం పారిపోయాడు? మనం చెప్పుకుంటున్నటువంటి భక్తులు ఒక్కొక్కరు ఎంతెంత దూరం వెళ్ళిపోయారు. మనకు తెలియకుండానే మనం సంసోను విషయంలో మనం చూస్తే దేవుని సన్నిధిలో నుంచి దూరం అయిపోయాడు. దేవుని సన్నిధిలో నుంచి దూరం అయిపోయాడు సరికదా, దేవుడు తనతో ఉన్నాడని భావించి ఎప్పటి ఎట్లు విరచిమ్ముదును అనుకొనెను. యెహోవా తనని ఎడబాసినని తనకు తెలియక ఎప్పటి అట్లు ఆయన ఫిలిష్తీయుల్ని సంహరించేద్దామని బయలుదేరాడు. ఆయన ఉంటేనే కదా ఆయనతోటి. అవిధేయత మనిషి జీవితంలో ఉన్నప్పుడు, స్వార్థం మనిషి హృదయంలో ఉన్నప్పుడు, దేవునితో సహవాసం చేయాలి అనేటువంటి మనస్సు మనిషికి లేనప్పుడు ఆ వ్యక్తిని దేవుడు విడిచిపెట్టేస్తాడు. దేవుడు విడిచిపెట్టేసిన తర్వాత దేవుడు లేని ఆలయం విలువైనదిగా ఉంటుందండి. దేవుడు లేని ఆలయం, జనసంచారం లేని పట్టణం ఎలా ఉంటుందంటే ముళ్ళ పొదలు గచ్చ పొదలు అన్నట్టు ఉంటుంది. దావీదు ఒకసారి 51వ కీర్తనలో ఏమంటాడంటే, ఇదంతా చెక్ చేసుకుంటే నేను కూడా దేవుని సన్నిధిలో నుంచి దూరం అయిపోయా. నా ఆలోచనలను బట్టి, నా క్రియలను బట్టి నేను దేవుని సన్నిధిలో దూరం అయిపోయాను. ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా నన్ను గెంటేస్తాడు. ఏం చేస్తాడండి? దేవుడు గెంటేస్తాడు. పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి దేవుని యొక్క పరిశుద్ధ పర్వతం మీద నుంచి దిగి వచ్చిన దేవదూతకే దిక్కులేదు. కాలుచున్న రాళ్ల మధ్యలో సంచరించేటువంటి దేవదూత లూసిఫరు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు తనకున్న పరిశుద్ధతను పోగొట్టుకొనినందువలన దేవుని యొక్క ఆ కాలుచున్న అగ్ని పర్వతం మీద అడుగు పెట్టడానికి యోగ్యతను కోల్పోయింది. నేను ఇక్కడి నుంచే వెళ్ళాను కదా, ఇక్కడికి ఎందుకు రాలేకపోతున్నానని ప్రశ్నించినప్పుడు, నీలో అపవిత్రత లేనప్పుడు ఇక్కడ నీవు ఉండగలిగావు. అపవిత్రత నీలో ఉన్నందువలన ఈ స్థలంలోనికి మరలా రావడానికి నీకు అవకాశం లేదని చెప్పేశాడు. దేవుని పిల్లలు అర్థం చేసుకోవాలి. 51వ కీర్తన 11వ చరణంలో దావీదు అంటాడు, ప్రభువా బాబా అయ్యా 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 అయ్యా, నిశ్చయంగా నేను నీ ఎదుట తప్పు చేశాను కాబట్టి నువ్వు నీ సన్నిధిలోంచి నన్ను తోసేస్తావు. బ్రతిమలాడుకుంటున్నానయ్యా, క్షమించండి 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 క్షమించమని అడిగాడు. కనికరాన్ని పొందాడు.
దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి ఇష్టమైంది ఏంటంటే ఆయన చెప్పినట్లుగా చేయటానికి మన మనస్సును దృఢపరుచుకొని ఉన్నప్పుడు ఆయన వాగ్దానం చేసి మర్చిపోయేవాడు కాదు. ఇదే 17వ అధ్యాయం మరలా ఆదికాండంలోనికి మనం వస్తే 90వ ఏట ప్రత్యక్షమైనప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నిందారహితుడివై ఉంటే అత్యధికముగా నిన్ను వృద్ధిపరుస్తానన్నాడు. ఆ మాటకి అబ్రహాం సాగిలి పడగా దేవుడు అతనితో మరొక్క మారు మాట్లాడి మరొక నిబంధన చేశాడు. అదేమిటంటే, నీవు అనేక మందికి తండ్రివైపోతావని దేవుడు వాగ్దానం చేశాడు. మొదట ఏమిచ్చాడండి? అభివృద్ధి ఇచ్చాడు. తర్వాత ఏమిచ్చాడు తెలుసా? సంతానాన్ని ఇచ్చాడు. మనం ఆరాధించే దేవుడు ఎప్పుడు ఎలాంటాడంటే, నీకు పిల్లలు ఇచ్చే ముందే ఆ వంశానికి సరిపడగా ఆశీర్వాదాన్ని అనుగ్రహించి ఇచ్చే దేవుడు ఆయన. మనం ఏమంటా అంటే, ఇచ్చిన పిల్లలు పెంచలేక ఈ కరువు రోజుల్లో ఈ పిల్లల్ని మేము ఎలా పెంచాలి, మాకే గెంజి లేదు అని చెప్పి అనుకుని పిల్లలు అనవసరంగా పుట్టారా బాబు, ఎవరికైనా అమ్మేస్తే బాగుండును అని చెప్పి చాలామంది తల్లులు తండ్రులు పిల్లల్ని దానం చేసేవాళ్ళు, దత్తత ఇచ్చేసేవాళ్ళు, ఎక్కడో చెత్తకొప్పలో పడేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి తెలియక. ఇక్కడ అబ్రహాం జీవితంలో మనం చూస్తున్నాం. ముందు అబ్రహాంకి సంతానం కంటే ముందే ఏం చేశాడండి? ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు ఇచ్చాడంటే సంతానాన్ని ఇచ్చాడు. అబ్రహాము గర్భాన పుట్టబోయే సంతతి కొరకు దేవుడు స్వాస్థ్యం ఎక్కడెక్కడుంచాడు అని ఆలోచన చేస్తే ఐగుప్తు దేశంలో ఉంచాడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉంచాడు. ప్రపంచం నలుమూలలా దేవుడు అబ్రహాముకు పుట్టినటువంటి బిడ్డలు అనుభవించడానికి కావలసిన స్వాస్థ్యాన్ని ప్రపంచమంతా దాచి ఉంచాడు. కరువు అనేది మాట వినని వాడికి కానీ, కరువు అనేది దేవుని మాటకు లోబడేవాడికి కరువు అనే పదమే లేదు. ఆకాశ పక్షులు చూడండి, విత్తవు కొయ్యవు కొట్టుల కోసం. ఆకలితో అలమటించేవాడు ఎవడు లేడు. సింహపు పిల్లలు లేము గలవై ఆకలి కొంటే ఏమో కానీ నా పిల్లలు ఎన్నడూ ఆకలి కొనరన్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, నీవు నిత్యము ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడన్నాడు. నిలబడితే మాట్లాడతాడు, నిలబడితే ఆశీర్వదిస్తాడు, నిలబడితే నీ మీదకి నిందలేరు అనియ్యాడు, నిలబడితే నీ సంతానాన్ని అత్యధికంగా హెచ్చిస్తాడు, నిలబడితే నువ్వు గనుడివైపోతావు. అటువంటి సన్నిధిని నేటి క్రైస్తవులు నిర్లక్ష్యం చేస్తున్నారు. వెళ్ళొచ్చులేదు ఆదివారం, శుక్రవారం ఎందుకు లేదు, ఆదివారం వెళ్ళొచ్చు. ఆదివారం వస్తే తొందరగా వెళ్దాం అనుకున్నాను కానీ మీ అల్లుడు బుర్ర మాంసం తెచ్చాడు, గొర్రె మాంసం తెచ్చాడు, బొచ్చు మాంసం తెచ్చాడు, వండకపోతే బాగోదు కదా, పాడైపోతాయి. పోనీ వండేసన్నా మూతెట్టేసి వచ్చేస్తామంటే ఉప్పు ఎలాగుందో చూసి రావాలి, జోడీ కుదిరిందో లేదో అని తిని రావాలి. తిన్న తర్వాత ఆయాసంగా ఉంది అమ్మ, ఈ బైబిల్ పెట్టుకొని చర్చికి తొందరగా వెళ్ళలేనేమో, ఈ ఆల్టికి వెళ్ళకపోతే ఏమవుతుంది? ఇది నేటి భక్తుల జీవితాల్లో బద్ధకపు భక్తి, స్వామర భక్తి. దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడండి? దేవుడు ఆశీర్వదించాలంటే ఆయన సన్నిధిలో నిలవాలి. ఆయన సన్నిధిలో నిలవడానికి వాడుక చేసుకోవాలి. ఆయన సన్నిధిలో ఉండడానికి నువ్వు ఇష్టపడితే ఒక్క దినము ఆయన సన్నిధిలో గడుపుట 1000 దినాల ఆశీర్వాదం అని చెప్పాడు. అటువంటి దేవుని సన్నిధి నిరంతరము నీకు నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక. తలలు వంచుదాం.